పంతులు ఒక్క పక్కకు రైట్ సార్ ఇక్కడ ఓకే అందరికీ మాట్లాడేది కమిటీ సభ్యులకు అందరూ నమస్కారం. చేద్దాం శంకరుడు దైవం ఆగుతుందా బోలా శంకరుడు నమస్తే శంకరుడు దైవం అయ్యా హారతి తర్వాత రెడీ సార్ సింగారాపేట మరియు కిష్టంపేట గ్రామంలో దళితవాడలలో 20 లక్షలతోటి సిసి రోడ్కు భూపూజ కార్యక్రమం. అదేవిధంగా ఒకనాటి ఇందిరమ్మ ఆశయం పేదవాళ్ళకి ఇల్లు రావాలని నేను 1975లో దాదాపు 12 సంవత్సరాల పిల్లవాడిని నిండినాయి. అంతర్గామ గ్రామంలో ఇందిరమ్మ కాలనీకి అప్పుడు మేము జాగిస్తే ఇట్లే ఇక్కడ పాతకాలు ఉన్నట్టు భూమి పూజకు 2 మంత్రులు వచ్చారు, భట్టాన్ శ్రీరామూర్తి గారని అదేవిధంగా చొక్కారావు గారని. అప్పుడు నేను అటెండ్ అయినా. మరి ఆ తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. కొన్నిసార్లు ఇండ్లకు డబ్బులు ఇచ్చినా కానీ అరకొర నిధులే ఇవ్వడం జరిగింది. ఇంటికి 35,000, 40,000, 70,000 ఆఖరి పట్టణాలలో అయితే. తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇండ్లు జగిత్యాల పట్టణంలో రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో కట్టనని ఇల్లు కట్టినా కానీ గ్రామాలలో కట్టలేకపోయినాం. ఇక అప్పటికే రకరకాల కారణాలు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సే కావచ్చు, ఇళ్లలో ఎక్కడ కూడా నేను పక్షపాతంగా పోకుండా స్థానిక నాయకులకి అప్పచెప్పి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. జగిత్యాల పట్టణానికి అప్పుడు అత్యధిక ఇండ్లు తెచ్చినాం కాబట్టి ఇవాళ పాత నాయకులైనా కొత్తగా వచ్చిన మేమైనా ఎక్కువ ఇండ్లు పల్లెలలో ఇవ్వగలుగుతున్నాం. ఇదే సింగారావుపేట అంత ఊరుకు మీకు మల్లాపురం మండలంలో ఇండ్లు ఇచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే కురుట్ల మిట్పల్లికి బాగుపోయినాయి. కానీ జగిత్యాల పట్టణానికి తక్కువ అవసరం పడ్డాయి. చాలామందికి మనం
అక్కడ డబల్ బెడ్రూమ్లు ఇచ్చారు, రాష్ట్రంలో హైయెస్ట్. ఈ రకంగా ఎస్సీ సప్లా నిధులు కూడా దళిత వాడలలో మీరు ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో చూస్తే అత్యధిక నిధులు జగిత్యాల నియోజకవర్గం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మన ఈజీఎస్లో కూడా ఈ జిల్లాలో అత్యధిక నిధులు జగిత్యాల నియోజకవర్గంలో ఎక్కువ రోడ్లు వేసినాం మనం. అల్లీపూర్లో అయితే పొట్టు వేసాడు మా ముఖ్యదు. మరి అదేవిధంగా ఇంకా మునుముందు కూడా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు ఎలాంటివి ఉన్నాయని ఏదైతే మీరు నన్ను నమ్మి గెలిపించారో ఇంకా 3 సంవత్సరాల పైన ఉన్నది. తప్పకుండా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ నిరంతరం మీ సేవలో ఉంటాం. మీ అందరి సహకారం కూడా కావాలి. ఇదే అభిమానం ఉంచండి. వ్యక్తిగతంగా కొన్ని రాజకీయాలకు అతీతంగా నేను పనిచేస్తా. మీరు నన్ను బలోపేతం చేయండి. మనందరం కూడా కలిసిందాం. రేపటి నాడు వచ్చే స్థానిక సంస్థలలో ఎవరిని గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం బలంగా ఉంటుందో వాళ్ళని గెలిపించాల్సిందిగా కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కరెంటే కావచ్చు, సన్న బియ్యం కార్యక్రమం కావచ్చు, మొన్ననే రైతన్నలకు రైతు బంధు ఇవ్వడం, రుణమాఫీ కూడా చాలా ఎక్కువ డబ్బు ఖర్చు అయింది కానీ కొందరికి రాలేదు. కానీ 70% మందికి రుణమాఫీ కూడా అయింది. దాంతో పాటుగా ఇవాళ పేదవాళ్ళు, ఇవాళ మా మహేష్ లాంటి యువకుడు కావచ్చు, వాళ్ళకి ఇల్లు లేకపోతే ఇందిరా మిల్లు ఇచ్చే కార్యక్రమం నా చేతుల మీద జరుగుతున్నందుకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన గ్రామ పెద్దలు, మిత్రులు, మాజీ సర్పంచ్ రాము గారికి, రవి గారికి, ఉప సర్పంచ్కు, దేవయ్యకు, రాజేశ్వరరెడ్డి, సాయిరెడ్డి అందరూ ఉన్నారు, మనోళ్ళు రామరెడ్డి, శంకర్, ఇక పేర్లు చెప్తే చాలామంది ఉన్నారు. వారందరికీ, లబ్ధిదారు మహేష్ కుటుంబానికి, ఇక్కడికి వచ్చిన ప్రతి వారికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరి మీరు అందరూ కూడా చూస్తున్నారు, పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే మొదట పెట్టుబడి కూడా ఉండదు. మరి ఈ అమ్మ సొంటోళ్ళు మహిళా సంఘాలు ఉంటే ఆ లోన్ తీసుకొని మనం ₹1,00,000 బేస్మెంట్ పెడితే వెంటనే మనం చూస్తున్నాం వారం లోపల మళ్ళీ మనకు డబ్బులు కూడా వస్తున్నాయి. ఆ తర్వాత గోడలను చెత్త వేసుకుంటే ఆ లక్ష ఈ లక్ష వేసుకుంటే చెత్త అయినాక మళ్ళీ 2 లక్షలు వస్తున్నాయి. మొన్ననే హస్నాబాద్ ఎస్సీ కాలనీకి పోయినా బేస్మెంట్ కాడ 1,00,000 వచ్చినాయి, చెత్త పడ్డాక 2 లక్షలు వచ్చినాయి. అంటే ఈ రకంగా ప్రభుత్వం అన్ని విధాల సహాయం చేస్తున్నది. నేను గతంలో మీ అందరికి కూడా తెలుసు, అప్పుడున్న ప్రభుత్వంతో కలిసి పనిచేసిన. మీరు నన్ను గెలిపించిన, మంచిగా పనిచేసినా, అందుబాటులో ఉంటా, మీతో కలిసి ఉంటా అని చెప్పి. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వానికి కూడా ఎమ్మెల్యేల మద్దతు అవసరం పడ్డది. మేము ఉంటే ప్రభుత్వం బలంగా ఉంటుందనే ఆలోచనతో మమ్మల్ని కలిసి పనిచేయమడం, కలిసి ఉన్నందుకు 3,500 ఇళ్లలో 2,300 ఇండ్లు నాకు ఇచ్చి 1,200 ఇండ్లు పాత కాంగ్రెస్ నాయకులకు ఇచ్చాను. నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.